మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఎవరి భయము లేకుండా ఒక వ్యక్తి నెమ్మది కలిగి పండుకోవటం నిజంగా జరిగే పనేనా? లోకానుసారంగా చూస్తే ఇది ముమ్మాటికి జరగదు. ఎందుకనంటే ఏదో ఒక సమయమందు, ఏదో ఒక స్థలమందు, ఏదో ఒక పరిస్థితిలో మానవుడు భయం కలిగి నెమ్మది లేకుండా ఉండటం అనేది సహజంగా జరిగేదే. కానీ మరి ఈ వాక్యము ఎలా నెరవేర్పు జరుగుతుంది అనంటే, యేసుక్రీస్తుని ఎవరైతే తమ హృదయంలో చేర్చుకుంటారో ఆ వ్యక్తి నెమ్మది కలిగి ఉంటాడు. ఎలా? దేవుణ్ణి హృదయంలో చేర్చుకున్న వ్యక్తి తనకు ఒక విషయం తెలుసు. ఏమని? దేవుడే నాకు తోడని, దేవుడే నాకు అండని, దేవుడే నన్ను కాపాడువాడని, ఈ లోకంలో వచ్చే శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, భయాలు శాశ్వతమైనవి కావని, తాత్కాలికమైనవని. కనుక ఈ తాత్కాలికమైనటువంటి పరిస్థితుల్లో కలిగే పరిస్థితులను బట్టి ఏమాత్రం భయపడకుండా దేవుని బట్టి ధైర్యంగా ఉంటాడు. భయపడకుండా ఈ లోకంలో ప్రశాంతముగా నెమ్మది కలిగి జీవించగలుగుతాడు. అయితే ఈ పరిస్థితిని చూసినటువంటి అనేకులు వచ్చి నీవు ఈ విధంగా ఎలా ఉండగలుగుతున్నావని అతని దగ్గర విన్నపములు చేస్తారు. అలా విన్నపములు చేసే స్థాయిలో ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు నీ కుటుంబము జీవించాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నా. అలా జీవించుటకు మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్.